యూట్యూబర్ రావణ్ కు వైసీపీ చీఫ్ జగన్ సపోర్ట్ గా నిలిచారు. రావణ్ కు సపోర్ట్ గా ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు బెయిల్స్ వచ్చిన అహంకారంతో చెలరేగిపోతూ తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారన్నారు జగన్. చంద్రబాబు గారు, మీరు పవన్ కళ్యాణ్, లోకేష్లు గతంలో మాట్లాడిన మాటలని ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మీ పైన అవే అభియోగాలు పెట్టాలి కదా అంటూ ప్రశ్నలు సంధించారు జగన్. విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్ స్టేషన్ల మీదకు మీ వారిని పంపి దాడి చేయించడం, పోలీసులు మౌనం వహించి ప్రేక్షక పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి, ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి అన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. ఆయన చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఏపీకి కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు, జంగిల్ రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి, బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి, చట్టం ముందు అందరూ సమానమని నమ్మకం కల్పించాలి కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీసు వ్యవస్థ కావాలి అంటూ హేరామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ తన ట్వీట్ని స్టార్ట్ చేస్తూనే కంక్లూడ్ చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఆయన చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. అసలు ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కేవలం రావణ్ విషయమే కాదు, కేవీఆర్ అరెస్టు మీద కూడా ప్రశ్నించారు ఆయన. దాంతోపాటు డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. సాయికృష్ణ ఆ ఇష్యూని కూడా ఆయన ప్రశ్నించారు. అలాగే వీటితో పాటు తునిలో మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి అంశాన్ని కూడా అక్కడ కోట్ చేశారు. చాలా సుదీర్ఘమైన ట్వీట్ చేసుకొచ్చారు. అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు రావణ్కి సపోర్ట్గా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న సందర్భం, మరీ ముఖ్యంగా కూటమిని ప్రశ్నిస్తూ. ఈ నేపథ్యంలో ఇది ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. కృష్ణమోహన్, రావణ్ అరెస్ట్కి ఇప్పటికే ఏ స్థాయిలో, అది ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దారితీస్తూ ఉంది. ఇప్పుడు స్వయంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ స్వయంగా రంగంలోకి దిగడం అండ్ ట్వీట్ చేయడం ఎలా చూడాలి? దాంతోపాటు నేరుగా వైసీపీ ఇప్పుడు సపోర్ట్గా వెళ్ళబోతుందని అనుకోవచ్చా ఇప్పుడు ఈ ట్వీట్తో? వేడిగాని కాదు కానీ ఓవరాల్ గా రాష్ట్రంలో వర్క్ జరుగుతున్న 2-3 ఇన్సిడెంట్స్ మీద జగన్ ట్వీట్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. దీంట్లో చాలా అంశాలు, సినీ దగ్గర నుంచి సాయికృష్ణ, తర్వాత ఇప్పుడు యూట్యూబ్ నాగరాజు సంబంధించి, యూట్యూబ్ రావడానికి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి కొన్ని అంశాలు అయితే తెర మీదకి తెచ్చే ప్రయత్నం అయితే చేశారు. రావణ్ కు ఒక రకంగా సపోర్ట్ గా వైఎస్ జగన్ అయితే ట్వీట్ చేశారనే చెప్పాలి. రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులు బెయిల్స్ వచ్చినా లేకపోతే ఇటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే గతంలో కూడా ఇదే గవర్నమెంట్ లో, వైసీపీ గవర్నమెంట్ లో కూడా ఇటువంటి కేసులు 2 కేసులు నమోదైనట్టుగా నాకైతే గుర్తుంది. బేసిక్గా ఎందుకంటే ఈ రాజద్రోహం కేసు కింద నాకు తెలిసి రాష్ట్రంలో 2, ఒకటి గుంటూరు ప్రాంతంలో, ఇంకొకటి పెర ప్రాంతంలో నమోదైన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు రావణ్ విషయంలో జగన్ చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. అహంకారంతో చెలరేగిపోతూ తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు యూట్యూబ్ మీద చెప్తున్నారు. చంద్రబాబు, మీరు మీ పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు. ఇప్పుడు గతంలో మీరు మాట్లాడారు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది క్లియర్ గా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే అలాంటప్పుడు మీకు అవే ఉపయోగాలు పెట్టాలి కదా, మీకు కూడా అటువంటి కేసులే పెట్టాలి కదా. అప్పుడు కూడా మీరు ఇటువంటి మాటలు మాట్లాడారు కాబట్టి మీ మీద కూడా ఇటువంటి కేసులు పెట్టాలి కదా అనేది ప్రస్తావిస్తున్న పరిస్థితి. విమర్శలను నేరస్తులుగా చిత్రీకరించడం కోసం పోలీసులకు దారిని పంపించేయడానికి గతంలో కూడా ఇదే అంశంలో ఒక చిన్న జర్నలిస్టుల మీద కూడా ఇటువంటి ప్రభుత్వం కూడా పెట్టింది అనేది కొంతమంది ట్వీట్ చేస్తున్న పరిస్థితి, కింద కామెంట్స్ లో కూడా ఆయనకి క్లియర్ గా అటాక్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూడాలి. నిజమే, కొన్ని వైసీపీ ప్రభుత్వంలో కూడా రాజద్రోహం కేసుని కొంత సీనియర్ జర్నలిస్టులు కొంతమంది ఇలా ప్రశ్నించిన వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఎటువంటి కేసులు పెట్టిన మనం మర్చిపోకూడదు. అయితే ఇప్పుడు జగన్ ఈ వ్యవహారం మీద మాట్లాడుతున్న పరిస్థితి మనం చూడాలి. అయితే జగన్ ఒక సీరియస్ గా ఒక మాట, చంపడం కోసం పోలీస్ స్టేషన్ మేరకు పబ్లిక్ ని పంపించడం, అంటే
రావణ మీద దాడి ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించిన వ్యవహారంలో ఏం జరిగింది అనే అంశాలు, అలాగే మన పోలీస్ స్టేషన్ లో ప్రధానంగా మచిలీపట్నం సంబంధించిన అక్కడ జనసేన నాయకులు ఏ విధంగా ప్రవర్తించారో అది కూడా మనం చూసాం. ఆవాహనను కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి. పోలీసులు మౌనం వహించడం, చర్చ పాత్ర పోషించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అనేది ఆయన మాట్లాడుతాను. ఇక్కడ రాజ్యాంగ హక్కులపై దాడి, ఇది ప్రజాస్వామ్య విలువల మీద దాడి అనేది సీట్లో ఏపీకి కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యాంగం కాదు, జనరల్ రాజ్ అనేది ఆయన మాట్లాడుతున్నారు. ఇటీవల వరుసగా జరుగుతున్న చాలా కేసులు సంబంధించి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం కానీ తీసుకుంటే ఇటీవల కాలంలో సంవత్సరం రోజులైనా తన కడప జిల్లాలో ప్రధానంగా మౌలిక కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరు రేపు కేసులు చంపేశారు ఇప్పుడు దాకా తేలకపోవడం, అలాగే చిన్న సంఘటన జరిగి దాదాపుగా కొన్ని రోజులు అవుతున్న దాని మీద ఎక్కడ పోయిందో ఆ బాట జరగకపోవడం, అలాగే సాయికృష్ణ సంబంధించి ప్రస్తావన తీసుకురావడం, అలాగే మరోవైపు కర్నూలులో జరిగిన మరో లాభార్థకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అలాగే విజయవాడలో జరిగిన క్రాంత్ కుమార్ ఇట్లాంటి ఈ సంఘటనలన్నింటినీ ఆయన కొంత ప్రస్తావించి గుర్తు చేసే ప్రయత్నం అయితే ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి, బాధ్యతలకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి, చట్టం ముందు అందరూ సమానమైన నమ్మకం కావాలి అనేది మాట్లాడుతున్న పరిస్థితి. రాజకీయ ఆదేశాలు కాకుండా రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ ఉండాలి అంటేనే ఇటీవల కూడా ఆయన మొన్న కూడా ప్రెస్ మీట్ లో జయరామ్ అనే పదాన్ని పదే వాడుతున్నారు. జయరామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ దాన్ని ఆయన మొన్న ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడారు. అదే దాన్ని జయరామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ జగన్ చివరిలో ట్వీట్ని చేశారు. అయితే ఇక్కడ ఒకటి ఏ ప్రభుత్వాలు వచ్చినా తమకు అనుకూలంగా లేనప్పుడు మరోవైపు ఇచ్చే పద్ధతి పూర్తిగా మానుకోవాలి. ఎప్పుడు లేని వ్యవస్థ గతంలో అంటే కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో చాలా మంది ప్రశ్నించే హక్కుని చాలా సాధారణంగా స్వీకరించేవాళ్ళు. అయితే ప్రశ్నించే దాంట్లో కూడా ఒక పద్ధతి, ఒక హద్దు, ఒక లైన్ ఉంది. ఆ లైన్ ని దాటి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మరి ఇటీవల కాలంలో మాట్లాడుతున్న తీరు చూస్తే చాలా అంటే అసలు మాటలు చెప్పలేని మాట కూడా మాట్లాడతారు. ప్రధానంగా యూట్యూబర్లకు సంబంధించిన వ్యవహారంలో మాట్లాడుతున్న వ్యవస్థలో చాలా వరకు కూడా కొంత అభ్యంతరకరమైన భాషను వాడుతున్నారు అనేది మనం చూడాలి. కాకపోతే ఇప్పుడు పర్టికులర్ గా నిన్న ఏలూరులో జరిగిన సభ ఏదైతే జరిగిందో సభలో రావణ్ మాట్లాడిన వ్యాఖ్యల పట్ల కొంత వ్యతిరేకత వచ్చినా అదే సమయంలో ధరాశ్రవణ్ మాట్లాడిన మాటలు కూడా ఆయన క్లియర్ గా ఆయన చెప్తున్న ప్రయత్నం చేయలేదు. ధరాశ్రవణ్ వాళ్ళు నన్ను లిల్లీపుట్ అన్నారు కాబట్టి నేను ఆ మాట త్రిపులారిని అనాల్సిన పరిస్థితి వచ్చింది, లేకపోతే నేను నా జోలికి రాకపోతే నేను ఎవరి జోలికి రాను అని ఆయన మాట్లాడిన పరిస్థితి. కానీ మరి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి రావణ్ ఎందుకు ఆ మాటలు మాట్లాడారో కొంత చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే పోలీస్ స్టేషన్ లో సంబంధించిన వ్యవహారంలో కొంత ఇబ్బంది కేసులు ఒకటే నమోదైనా తర్వాత బెయిల్స్ వచ్చినా నిన్న రాత్రి ఎప్పుడైతే జనసేన మంత్రి కొంత హడావిడి చేశారో అటు ప్రకాష్ రాజు తర్వాత రావణ్ మధ్య ఒక రహస్య ఒప్పందం ఉంది, ఇదంతా కూడా జగన్ ప్యాలెస్ లో అంటే తాడేపల్లి ప్యాలెస్ లో కుట్ర జరుగుతుంది అని చేసిన వ్యాఖ్యలతో మరోసారి దుమారం జరిగింది. వెంటనే రావణ్ ని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం, ఉదయానికల్లా కేసు రాజద్రోహం కేసు నమోదు చేయడం. అందులో చాలా సెక్షన్స్ ఉంటాయి. ఊపా యాక్ట్ కింద సెక్షన్ 39 కింద రాజద్రోహం కింద కేసుని నమోదు చేయడంతో ఒకసారిగా సీన్ కొంత అక్కడ ఇంపార్టెంట్ పెరిగిపోయింది. దాదాపుగా ఈ కేసులో ఖచ్చితంగా కస్టడీ రిమాండ్కి పంపించే అవకాశం ఉంటుందనేది అనుకుంటున్నాం.
బెయిల్ కూడా అంత త్వరగా వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు అని కూడా చెప్తున్నారు న్యాయవాదులు. సో అటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జగన్ ఈ రావణ్ విషయం మీద ట్వీట్ చేయాల్సిన పరిస్థితి, తర్వాత రాష్ట్రంలో వరుసగా జరిగిన కొన్ని సంఘటనల మీద కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఓవరాల్ ఈ ఎపిసోడ్ కి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడో ఒక దగ్గర ఇది కొంత ట్రిగర్ అవుతుంది అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రకాష్ రాజు దీంట్లో ఎంటర్ కావడం, ప్రకాష్ రాజు ఈ రోజు ఉదయం కూడా ఆయన కూడా ట్వీట్ చేయడం, ఆయన కూడా వీడియో చేయడం, నేను అది రాజద్రోహానికి బలపడ్డానా లేకపోతే నేనేమన్నా ఎక్కడో జరిగిన ఎడిటింగ్ ని ఇదంతా కూడా మీరు ఒక ట్యాప్ చేసి దాన్ని మీడియాకి యూట్యూబ్లకి లీక్ చేసింది ఎవరు అని ఆయన జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఇప్పుడు ఇది ఎప్పుడైతే రాజధాని కేసు అయిందో బహుశా ప్రకాష్ రాజును కూడా ఈ కేసుకి సంబంధించి ఏదైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందా అనే ఆలోచన కూడా కొంత కనపడుతుంది. సో సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇక్కడ జ్ఞానేశ్వరి కేసు నుంచి మొదలుపెట్టి కేవీఆర్ అంశం కావచ్చు, లేకపోతే ప్రశ్న రావణ్ కి సంబంధించి ఇంతవరకు ఇన్ని అంశాలను ఆయన స్పృశించారు కాబట్టి వైసీపీ అయితే జగన్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద నేరుగా గ్రౌండ్లోకి దిగి ఏమైనా నిరసన కార్యక్రమాలకు లేకపోతే వైసీపీ అటువంటి కార్యక్రమాలకు ఏమైనా పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తోందా? దానికి ఇండికేషన్గా ఈ ట్వీట్ని చూడొచ్చా? బహుశా అది ఇంకా ఒక ఆలోచనకి అయితే రాలేదు. బహుశా నాకున్న సమాచారం అటువంటి పరిస్థితి కనపడటం లేదు. బట్ ఆయన ట్వీట్ ద్వారా అయితే తన నిరసన తన భావాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చేశారు. వరుసగా జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతల ఇష్యూ లేకపోతే ఇలా అభ్యర్థుల అంశం మీద వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకున్నారనే వ్యవహారం మనకి ఐడియా లేదు. దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలకు వెళ్తారని కూడా మనకి తెలియదు. కాకపోతే కొంత ఈయన ఈ రోజు ఆ ఎపిసోడ్కి వచ్చారు కాబట్టి బహుశా రేపు ఎల్లుండిలోనూ జగన్ మళ్ళీ విజయవాడకు వచ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి అక్కడికి ఏమన్నా పార్టీ ఇది వెంటనే నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా కాదు, చర్చించి తీసుకుంటుందని తద్వారా ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. మరి అటువంటిప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందని కూడా కుటుంబ ప్రభుత్వం నిలదీస్తుంది కదా. రేపు ఖచ్చితంగా మీరు ఇప్పుడు నిజవాక్యాలు చెప్తున్నారు, అప్పుడు కూడా మరి ఇటువంటి పనులు చేశారు కదా అని ఒకటి అడిగే ప్రశ్నలు కూడా ఉంటాయి. సో మరి ఇది కొంచెం పొలిటికల్ టర్న్ తీసుకోబోతుందా లేకపోతే రావణ్ వర్సెస్ పవన్ వరకే ఆగిపోతుందా లేదా రావణ్ వర్సెస్ పోలీస్ వరకే ఆగుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు ఆయన సుదీర్ఘమైన ట్వీట్ చేసుకొచ్చారు. యూట్యూబర్ రావణ్కు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సపోర్ట్గా నిలుస్తూ చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు. రావణ్కు సపోర్ట్గా ట్వీట్ చేశారు వైఎస్ జగన్. రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు బెయిల్స్ వచ్చినా అహంకారంతో చెలరేగిపోతూ తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారంటూ జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు గారు, మీరు పవన్ కళ్యాణ్ లోకేష్లు గతంలో మాట్లాడిన మాటలని ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మీపైన అవే అభియోగాలు పెట్టాలి కదా అంటూ ప్రశ్నించారు జగన్. విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం అంటూ ఆయన ట్వీట్ని కంటిన్యూ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఆ ట్వీట్ని మరి ముఖ్యంగా రావణ్ అంశానికి సంబంధించి ఆయన ఏమన్నారంటే, యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు 4 కోట్లు బెయిల్స్ వచ్చినా అహంకారంతో చెలరేగిపోతూ నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబు గారు, మీరు పవన్ కళ్యాణ్ లోకేష్లు సహా మీ పార్టీ నాయకులు గతంలో ఇప్పుడు కూడా ఏం మాట్లాడారు, ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటిని ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీద కూడా పెట్టాలి కదా. విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్ స్టేషన్ల మీదకు మీ వారిని పంపి దాడి చేయించడం, పోలీసులు మౌనం వహించి ప్రేక్షక పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి, ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇలా చాలా అంశాలను మాట్లాడుకొచ్చారు తన ట్వీట్లు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటూ ఉన్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.